బ్రేకింగ్ చూస్తున్నాం. జార్ఖండ్ లో రైల్వే ట్రాక్ పై దుండగులు అమర్చిన పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పేలడంతో ప్రమాదం సంభవించింది. రైల్వే ట్రాక్ 39 మీటర్ల దూరం ఎగిరి పడగా పేలుడు ధాటికి ట్రాక్ పై 3 అడుగుల గొయ్యి ఏర్పడింది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొందనే చెప్పాలి. ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. జార్ఖండ్ లో రైల్వే ట్రాక్ పై దుండగులు అమర్చిన పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పేలడంతో ప్రమాదం సంభవించింది. రైల్వే ట్రాక్ 39 మీటర్ల దూరం ఎగిరి పడగా పేలుడు ధాటికి ట్రాక్ పై 3 అడుగుల గొయ్యి ఏర్పడింది. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన రైల్వే అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. అయితే వరుసగా ఈ మధ్య కాలంలో పలు చోట్ల రైల్వే ట్రాక్లపై దుండగులు గ్యాస్ సిలిండర్లు, పేలుడు పదార్థాలను అమర్చుతున్నారు. వాటిని ముందుగానే గ్రహించడంతో భారీ ప్రమాదాల నుంచి బయటపడగలుగుతున్నాం. ఈ క్రమంలో జార్ఖండ్ లో ఈ పేలుడు సంభవించడం తీవ్ర కలవరాన్ని కలిగిస్తుంది. ఇక జార్ఖండ్ లో రైల్వే ట్రాక్ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సునీత, జార్ఖండ్ లో రైల్వే ట్రాక్ పేల్చినటువంటి నేపథ్యం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కొంతమంది దుండగులు రెచ్చిపోయి చేసినటువంటి ప్రయత్నం సాహిబ్గంజ్ జిల్లా రంగా గుట్ట గ్రామం దగ్గర రైల్వే ట్రాక్ పైన పేలుడు పదార్థాన్ని అమర్చి రైల్వే ట్రాక్ నే పేల్చేశారు. దీంతో ట్రాక్ పైన 3 అడుగుల వరకు ఒక పెద్ద లొంతబడింది, గొయ్యి పడింది. ట్రాక్ పరికరాలు సుమారు 30 నుంచి 40 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. సో ఇప్పటికే అక్కడ ఘటనా స్థలికి రైల్వే అధికారులందరూ కూడా చేరుకున్నారు. పోలీసులంతా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇట్లా నేపథ్యంలో ఒకవైపు జార్ఖండ్ లో ఇంత దారుణమైనటువంటి సంఘటన జరిగి రైల్వే ట్రాక్ ని దుండగులు పేల్చేస్తే, మరోవైపు రాజస్థాన్ లోని జైపూర్ తో సహా ఇతర రైల్వే స్టేషన్లకు కూడా బాంబు దాడి చేస్తామంటూ కూడా కొన్ని బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా హై అలర్ట్ ప్రకటించారు. వాళ్ళకి అందినటువంటి సమాచారం ప్రకారం అంటే హనుమాన్ గార్ జంక్షన్ లోని స్టేషన్ సూపరింటెండెంట్ కు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఒక లేఖ పంపించడం జరిగింది. సో ఆ లేఖ కూడా జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ పేరుతో బెదిరింపులు జారీ చేసింది. సో దాంతో స్టేషన్ సూపరింటెండెంట్ ఈ బెదిరింపుల గురించి పోలీసులకు కూడా సమాచారం అందించారు. దాంతో ఒక భారీ బందోబస్తు చేయడం జరిగింది. సో ఇట్లా రాజస్థాన్, శ్రీగంగానగర్, బికనీర్, జోధ్పూర్, కోట, ఉదయపూర్, జైపూర్ తో సహా చాలా స్టేషన్లలో బాంబు పేలుడు బెదిరింపు ఉన్నట్టు ఆ లేఖలో ఉంది. సో దీంట్లో భాగంగా అటు సరిహద్దు భద్రతా దళం కానీ, గవర్నమెంట్ రైల్వే పోలీస్ కానీ, రైల్వే ప్రొటెక్షన్ సిబ్బంది కానీ సో వీళ్ళంతా కూడా అన్ని సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఎక్కడ అనుమానాస్పదం ఏమీ కనిపించలేదు. కాకపోతే అదనపు సిబ్బందిని మాత్రం మోహరించి సో అక్కడ మొత్తానికైతే ఒక నిఘా వ్యవస్థ మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో జార్ఖండ్ లో జరిగినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో యావత్ భారతదేశం కూడా ఒక్కసారిగా ఒక ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. ఇంతవరకు ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు, చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. సో ఇట్లా నేపథ్యంలో జార్ఖండ్ లో ఏకంగా 40 మీటర్ల వరకు కూడా ఒక పెద్ద లొంత పడింది. సో ఇది దుండగుల పనా లేదంటే దీని వెనకాల ఇంకెవరి హస్తమైనా ఉందా అన్నది మాత్రం పూర్తిగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఇప్పటికే అక్కడ నిఘా భద్రతా విభాగం కానీ, రైల్వే పోలీసులు కానీ అందరూ అక్కడికి చేరుకున్నారు. సో దీంట్లో భాగంగా అక్కడ జరిగినటువంటి ఈ దాడి ఏదైతే ఘటన ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఆ దుండగులు ఎవరు, ఎందుకు, కారణం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనకాల ఇంకేమైనా కుట్ర కోణం ఉందా, ఎవరైనా కుట్ర చేసినటువంటి పరిస్థితి ఉందా, సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి పోలీసులు అయితే వెతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో దీని వెనకాల ఎవరున్నారు, దరిదాపు 30 నుంచి 40 మీటర్ల అవతల రైల్వే ట్రాక్ పడిపోయింది. దాని వెనక కింద ఉన్నటువంటి శిథిలాలన్నీ కూడా ఎక్కడికక్కడ అదే ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో ఏదైతే ఈ ఘటన జరిగిందో దీనికి సంబంధించి ఎన్టీపీసీ ఏదైతే ఈ ఎన్టీపీసీ బ్లౌన్ ఉందో సో వాళ్ళు కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా తీస్తున్నారు. సో ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ
అక్కడ షాహిబ్ గంజ్ కూడా అమిత్ కుమార్ వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. షాహిబ్ గంజ్ చెందినటువంటి అమిత్ కుమార్ అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. సో ఇది క్రిమినల్ గ్యాంగ్ చేస్తున్నట్టుగా ఒక సస్పెక్టెడ్ మాత్రం కనిపిస్తోంది. సో ఎవరు ఆ క్రిమినల్స్ ఏంటి అన్నది కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కంకర ఏదైతే ఉందో శిథిలాల కింద ఉన్నటువంటి కంకర కూడా మొత్తం చెల్లాచెదురైనటువంటి పరిస్థితి. అయితే ఏవైనా కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయా అన్నటువంటి అంశంలో కూడా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాదాపు 470 సెంటీమీటర్ల అవతల ఈ ఎక్స్ప్లోజన్ జరిగింది, అంటే అంత భారీ పేలుడు జరిగింది, అంత దూరంలో పడ్డాయంటూ కూడా చెప్తున్నారు. సో దీని వెనకాల ఎవరో కారణం అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఎంజీఆర్ రైల్వే స్టేషన్ లైన్ నుంచి ఏదైతే లమాటియా ఫరక్కా ఉందో సో ఆ లైన్ మొత్తం కూడా భద్రతా ఏర్పాట్లను కూడా పరిస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత అధికారులు కూడా అన్ని రైల్వే ట్రాక్ ని కూడా దాని అంటే పూర్వపరాలు పరిశీలిస్తూ దాని పూర్తి రైల్వే ట్రాక్ ని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఇన్వెస్టిగేషన్ అయితే ప్రస్తుతానికి నడుస్తోంది. దీని వెనకాల ఇప్పటికే ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి వాళ్ళను కూడా పిలవడం జరిగింది. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉండబోతుంది, దీని వెనకాల ఎవరున్నారు అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆ విలేజెస్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రామస్తులకు సంబంధించి వాళ్ళందరూ కూడా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ జరుగుతున్నటువంటి ప్రాంతం నుంచి వెళ్తున్నటువంటి క్రమంలో ఇది ఈ రోజు 4 గంటల ప్రాంతంలో జరిగినట్టుగా తెలుస్తోంది. సో అంటే ఆ విలేజెస్ అందరూ కూడా వెంటనే ఎన్టీపీసీ వర్కర్స్ అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరోపక్క చూస్తే కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం పలు చోట్ల ఈ సిలిండర్లు కానివ్వండి, అదేవిధంగా పేలుడు పదార్థాలు ట్రాక్ పైన అమర్చడం ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. దాన్ని ముందుగానే రైల్వే అధికారులు గమనించి ముందుగానే అలర్ట్ అవ్వడం కూడా మనకు కనిపిస్తుంది. కానీ ఈ ఘటనలో అలా జరగలేదు, ముందుగానే ఇదంతా జరిగిపోయింది. ఎందుకు ఈసారి గ్రహించడం విషయంలో ఎందుకు ఆలస్యమైంది అనుకోవచ్చు? ఈ మధ్య కాలంలో తరచూ రైల్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఒకటైతే గనక ఒక రక్షక్ కవచ్ ఏం పనిచేస్తోంది అన్నటువంటి ప్రశ్నలు కూడా ఈరోజు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ట్రైన్ల పైన సిలిండర్లు పెడుతున్నారు, ట్రైన్ల పైన కంకర రాళ్లు పెద్ద పెద్ద కుప్పలు చేసి రాళ్లు ఒకదానిపైన పేర్చి పెడుతున్నారు. సో ఒక కుట్రకోణంగా అంటే రాడ్లు కూడా పెడుతున్నారు. సో పెద్ద పెద్ద రాళ్లు బండరాళ్లు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా ఫీల్డ్ ట్రాక్ మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంత అలర్ట్ గా ఉండాలి. అక్కడక్కడ ట్రాక్స్ ని కట్ చేస్తున్నారు కూడా తెలియకుండానే. సో కట్ చేస్తున్నటువంటి క్రమంలో కూడా అంటే వీటిపైన భద్రత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైల్వే వ్యవస్థలో రైల్వే ట్రాక్ విషయంలో ఇంకా భారీ భద్రత చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి ఆకతాయిలు ఎందుకంటే రైల్వే ట్రాక్ మొత్తం అడవుల్లోంచి ప్రయాణం చేస్తూ ఉంటుంది, కొండల్లోంచి వెళ్తా ఉంటుంది కాబట్టి సో ట్రాక్ సిస్టమ్ ఎంత బాగున్నా కానీ దాని భద్రత కూడా అంతే సేఫ్టీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్య కాలంలో ఇవి తరచూ జరుగుతూ ఉన్నాయి. సో ఇట్లా నేపథ్యంలో అదే ప్రస్తుతానికి రైల్వే ట్రాక్ పేలింది మాత్రం ఈ రోజు జరిగిన జార్ఖండ్ లో కనిపించింది. బట్ అక్కడ రైలు ప్రమాదం మాత్రం ఏమీ జరగలేదు. సో అక్కడ విలేజెస్ ఏం చెప్తున్నారంటే ఒక గూడ్స్ ట్రైన్ ఏదైతే ఉందో గూడ్స్ ట్రైన్ అక్కడ లాల్ మాటియా నుంచి ఫరక్కా వెళ్లాల్సినటువంటి గూడ్స్ ట్రైన్ అది గోయింగ్ టు పాస్ త్రూ అనమాట. సో అప్పుడు ఆ ట్రాక్ అరౌండ్ 6 o'clock AM మార్నింగ్ ఆ టైంలో వెళ్లాల్సినటువంటి పరిస్థితి. బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే రావడం జరిగిందో ఇన్సిడెంట్స్ గురించి ఆ జార్ఖండ్ రైల్వే ట్రాక్ పేలిందన్న ఈ లైన్ లో ట్రాక్ పేలిందన్న విషయం వర్కర్స్ ఎన్టీపీసీ వర్కర్స్ నుంచి రాగానే ఆన్ కమింగ్ గూడ్స్ ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్ ని కూడా ఆపడం జరిగింది. సో కొంత ఆస్తి నష్టం తప్పిందనే చెప్పాలి. సో అదృష్టం కొద్ది అక్కడి నుంచి ఏ ట్రైన్ పాస్ అవ్వలేదు. ముందే గమనించి ట్రాక్ పేలిందన్నటువంటి అంశాన్ని ఎన్టీపీసీ వర్కర్స్ గమనించడం జరిగింది. వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ రైలు ని ఆపడం కూడా జరిగింది. శ్రీకాంత్, ఇప్పుడు ఈ సంఘటన తర్వాత ఇంకా ఇలాంటి సంఘటనలు పునరావృతం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఇంకా ఎక్కడైనా ఎలాంటి పేలుడు పదార్థాలు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఒకవైపు ఏమో రైల్వే ట్రాక్లను పేల్చేస్తాం, రైల్వే స్టేషన్ పేల్చేస్తామని ఇప్పటికే జైష్ మహమ్మద్ నుంచి కొన్ని లేఖలు వచ్చినట్టుగా కొన్ని బెదిరింపు కాల్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టు కొన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. సో దానికి సంబంధించి అది ఫేకా ఒరిజినలా నిజమా అనేది పక్కన పెడితే ఆ అంశానికి రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. భద్రతా విభాగం కూడా దేశవ్యాప్తంగా కొన్ని ఉత్తర భారతంలో కొన్ని మేజర్ రైల్వే జంక్షన్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే తమ ఆధీనంలో తీసుకొని మొత్తం వెతుకుతున్నారు. బట్ ఇట్లాంటి క్రమంలో ఇవి జరగకుండా భద్రతా ఏర్పాట్లు సక్రమంగా ఉండాలి. సో రైల్వే ట్రాక్ల విషయంలో కూడా ప్రభుత్వం ఇంకొంత పటిష్టమైనటువంటి భద్రతా చర్యలకు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.